హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ మనం చూసుకుంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుంచి మనకు సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది అఫీషియల్గా. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన స్టూడెంట్స్. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్లికేషన్స్ అనేటివి ఎక్స్పెక్టెడ్ అప్లికేషన్స్ రాలేవు కాబట్టి సో మళ్ళీ కొన్ని మోడిఫికేషన్స్తో ఈ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి ఈ మంత్ 28th వరకు అయితే మనకు టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 27th వరకు. సో అప్లికేషన్ వచ్చేసి 22/12/2020కి మనకు 27/1/2020కి అయిపోయింది ఆల్రెడీ యాక్చువల్గా. బట్ మళ్ళీ రీఓపెన్ చేసి మనకు 15th రీఓపెన్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 28/6/2021 వరకు అయితే ఉంది స్టూడెంట్స్. సో ఈ అప్లికేషన్ మంచిగా ఉంటుంది. సో అసలు వదిలిపెట్టమాకండి. ఇది వచ్చేసి ఇంజనీర్ 5 డిపార్ట్మెంట్లో జాబ్ స్టూడెంట్స్. సో నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు కావాల్సిన వివరాలను చూద్దాం స్టూడెంట్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. మీకు ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. సో మనం డీటెయిల్గా పోస్ట్ వైజ్, కేటగిరీ వైజ్, నెంబర్ ఆఫ్ పోస్ట్ లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. మనం చూసుకుంటే కనుక ఇంజనీర్ 5 పొజిషన్స్కి మనకు గ్రేడ్ 1 స్టూడెంట్స్ ఇది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, ఇది ఆఫీసర్ పోస్ట్. ఇది మనకు చూసుకుంటే రెగ్యులర్ స్టూడెంట్స్, ఇది కాంట్రాక్ట్ బేస్ అయితే కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్. నార్మల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటే ప్రిలిమ్స్, మెయిన్స్, అలా ఇంటర్వ్యూ అనేవి 3 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రాసెస్ వచ్చేసి. బట్ ఈ జాబ్కి వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్ ఉంది. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకండి స్టూడెంట్స్. చూసుకుంటే మనకు ప్రస్తుతానికి జనరల్లో 8 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్సీ 2 వేకెన్సీస్ అండ్ ఎస్టీ 1 వేకెన్సీ, ఓబీసీ 4 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, టోటల్ 16 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది స్టూడెంట్స్. మనం చూసుకుంటే ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 40 years కంటే ఎక్కువ ఉండొద్దని చెప్తున్నారు యాజ్ ఆన్ 31/12/2020. బట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మనం నెక్స్ట్ చూసేసి మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఇంజనీర్ 5కి వచ్చేసి BE ఫైర్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ ఆర్ బీటెక్ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఆర్ BSc ఫైర్ ఫ్రమ్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సరిపోతుందని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫైర్ ఇంజనీర్స్ ఆర్ UK ఆర్ ఇండియా అని చెప్తున్నారు. అలాగే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ డివిజనల్ ఆఫీసర్స్ కోర్స్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ అని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఇఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ BE ఫర్ ఫైర్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్పూర్, నో సపరేట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ అంటున్నారు స్టూడెంట్స్. ఎవరికైతే మీకు BE ఫైర్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నుంచి ఉందనుకుంటే వాళ్ళకైతే సపరేట్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదంటున్నారు స్టూడెంట్స్. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ బీటెక్ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, BSc ఫైర్ ఉంటే మాత్రం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే 3 years ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఎసెన్షియల్ స్కిల్స్ వచ్చేసి మనకు చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి వెల్ వర్స్డ్ విత్ ఫైర్ సేఫ్టీ నామ్స్. ఫైర్ సేఫ్టీ నామ్స్ గురించి తెలిసి ఉండాలి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలిసి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. స్పెసిఫిక్ స్కిల్స్ గురించి మనం చూసుకుంటే మనము క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఇంటిమేట్ నాలెడ్జ్ ఆఫ్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్ సచ్ యాజ్ హైడ్రాంట్ సిస్టమ్. వచ్చేసి క్యాండిడేట్కి ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి స్టూడెంట్స్. హైడ్రాంట్ సిస్టమ్ గురించి, అలాగే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్ గురించి కూడా తెలిసి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఉండాలి కొంచెం ఇవాక్యుయేషన్ ప్రాబ్లమ్, ఫైర్ ఆడిట్, ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ ప్రాబ్లమ్స్ వస్తే ఇవాక్యుయేషన్ ఎలా చేయాలో, బిల్డింగ్లో ఫైర్ ఇవాక్యుయేషన్, ఒక ఆడిట్ అనేది, ఇవన్నిటి గురించి తెలిసి ఉండాలి స్టూడెంట్స్. అలాగే మీకు జాబ్ రోల్స్ అండ్ KRS గురించి చూసుకుంటే జాబ్ రోల్ వచ్చేసి మనకు ఇంప్రూవింగ్ ద ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అండ్ బ్రాంచెస్ అండ్ ఆఫీసెస్, క్యారీ అవుట్ విజిట్స్ టు బ్రాంచెస్, సడన్ సర్ప్రైజ్ విజిట్స్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్. అలాగే ఆర్గనైజింగ్ పీరియడిక్ ఫైర్ డ్రిల్స్, లెక్చర్స్ ఎక్సెట్రా, క్యారీ అవుట్ ఎఫెక్టివ్ లైసన్ విత్ వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ రిలేటెడ్ టు ద ఫైర్ ఆఫీసర్ డెస్క్ అసైన్డ్ బై ద కంట్రోలర్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. KRS చూసుకుంటే కనుక టు విజిట్ ద బ్రాంచెస్, రివ్యూ ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అండ్ సజెస్ట్ అప్గ్రేడేషన్ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్తున్నారు. ఇంప్రూవింగ్ ద ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్, ద ఫైర్ క్లైమేట్ చేంజ్ అట్ బ్రాంచెస్ ఆఫీసెస్, ఆర్గనైజ్ పీరియడిక్ ఫైర్ అండ్ ఎవాక్యుయేషన్ డ్రిల్స్. సో ఇలా మీరు ఇవాక్యుయేషన్ డ్రిల్స్ కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. ఏదైనా కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, సో ఆఫీసెస్ అన్ని విజిట్ చేస్తూ ఉండాలా. సో మీరు ఫైర్ ఇవాక్యుయేషన్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుండాలా. ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ వచ్చిందంటే ఫైర్ డ్రిల్, మాక్ డ్రిల్ లాగా కండక్ట్ చేసి స్టేర్ కేస్ ద్వారా ఎలా వెళ్ళాలి, ఫైర్ ఎలా ఓపెన్ చేయాలి, ఫైర్ ఎలా ఆర్పాలి, ఇవన్నిటి గురించి మీకు తెలిసి ఉండాలి. సో మీ అందరు ఫ్లోర్ ఇన్ఛార్జ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫ్లోర్ మార్షల్ అనే అంటారు. సో నెక్స్ట్ ఫైర్ ఇంజనీర్ మనకు ప్యాకేజ్ చూసుకుంటే 23,700 నుంచి 40,220 రూపీస్ వరకు అయితే బేసిక్ ఉండబోతుంది. సో బేసిక్తో పాటు మనకు DA, HRA, CCA, PF కూడా వస్తుంది. అలాగే మనకు స్కేల్ ఆఫ్ పే అప్లికేబుల్ టు above grades is likely to be revised in
యాజ్ పర్ 11th బైపాటర్ సెటిల్మెంట్. సో 11th బైపాటర్ సెటిల్మెంట్లో ఆల్రెడీ రివైజ్ అయింది. సో మీకు ఒక మంచి శాలరీ అయితే రాబోతుంది స్టూడెంట్స్. ప్రస్తుతానికైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఓన్లీ ఆన్లైన్ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మియర్ ఫుల్ఫిల్లింగ్ మియర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ వేస్ట్ ఎనీ రైట్ అని చెప్తున్నారు. ఇంటర్వ్యూ విల్ క్యారీ 100 మార్క్స్ అంటున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకైతే జాబ్ అయితే 100% రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి మనకు మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ ఏదైనా కూడా వెబ్సైట్లోనే పెడతారని అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 750 రూపీస్ స్టూడెంట్స్. ఇక్కడ చూసుకోండి, అప్లికేషన్ ఫీజ్ 750 రూపీస్ అండ్ SC/SCకి నిల్ స్టూడెంట్స్. ఇక్కడ వెబ్సైట్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ ఒకసారి చూసుకొని ఈ వెబ్సైట్లో అప్లై చేయండి స్టూడెంట్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. చాలా మంచి వేకెన్సీస్, చాలా రోజుల తర్వాత ఈ ఆపర్చునిటీ, ఎవరైతే ఆపర్చునిటీ మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం అయితే మళ్ళీ చక్కటి అవకాశం. అప్లికేషన్ రీఓపెన్ అయితే చేశారు మీ అందరి కోసం. ఈ కరోనా పాండమిక్ టైంలో ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. జస్ట్ అప్లై చేసి జాబ్ తెచ్చుకోండి స్టూడెంట్స్. ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదని నేను మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఆపర్చునిటీ అనేది వన్స్ ఇన్ ఏ వైల్ వస్తుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.